చేతిలో డబ్బులు పోయనే అయ్యో జేబులు ఖాళీ ఆయనే అయ్యో కాలు బంగళా పోయనే అయ్యో హెడ్ కాడును మాయమే. ఈ రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ 100వ ఎపిసోడ్. మీ అందరి ముఖాల్లో సంతోషం ఉంది, కానీ నా ముఖంలోనే సంతోషం లేదు. ఏ చంద్ర ఏమైంది? నేను 1వ ఎపిసోడ్ నుంచి 100వ ఎపిసోడ్ వరకు పెళ్లి చేసుకోవద్దురా అంటే దరిద్రుడు మారాడా సార్? అందరు బ్యాచిలర్ లైఫ్ నుంచి ఫ్యామిలీ లైఫ్ మారుస్తున్నారు, కానీ ఫ్యామిలీ లైఫ్ నుంచి బ్యాచిలర్ ఎవరన్నా మారారా సార్? భార్యలు అంత బాగా చూసుకుంటున్నారని అర్థం. కావాలంటే నాని అడుగు. కాదు, పోయే కాలం అది. కానీ బయటికి వెళ్తే భయ్యా మీ ఫ్యామిలీ స్కిట్లు బాగుంటాయి భయ్యా అంటున్నారు, కానీ మీ ఫ్యామిలీ స్కిట్ ని చూసి నా ఫ్యామిలీని వదిలేశాను భయ్యా అని దరిద్రుడు అన్నారా సార్? సచిన్ సెన్సర్ చేస్తే 100 మంది సచిన్లు తయారవుతారు, కానీ నేను ఫ్యామిలీ స్కిట్ల మీద సెన్సర్ చేస్తే ఒక్కడు చెమ్మ చంద్ర లాగా తయారవ్వట్లేదు. నాకు ఎలా ఉంటుంది సార్ సంతోషం? సార్ వీళ్ళందరూ ఫస్ట్ నైట్ రోజు గ్లాసెడ్ పాల కోసం కకృతి పడి పెళ్లి చేసుకుంటున్నారేమో. పెళ్ళైన తర్వాత పెళ్ళం లీటర్ పాలు పిసుకుతుందని మీ దరిద్రులకు తెలియదు సార్. అదిగో వచ్చింది నా పాలు పిసుకురాను చూడండి. మనం బర్రెకి గడ్డేసిన పాలు పిసుకుతాం సార్, వీళ్ళు మన గడ్డి తిని మన పాలు పిసుకుతారేంటి సార్ వీళ్ళు? ఏంటి ఏదో చెప్తున్నావు? ఏం లేదే, ఈ భూ ప్రపంచంలో పెళ్ళాం కంటే గొప్ప జంతువు ఏది లేదని చెప్తున్నా చెప్పవే కదా, మరి ఎందుకే అడుగుతావు? మూసుకో. నేను చెప్పావా చెప్పు. ఏం లేదే, అప్పుడు వేమన శతకం చెప్పాడు, నేను ఇక్కడ చంద్ర శతకం చెప్తే దరిద్రుడు వినట్లేదని చెప్తున్నా. నువ్వు చెప్తే నేనే వినను, వాళ్ళు ఎలా వింటారు? అయినా 100 ఎపిసోడ్ నుంచి పెళ్ళాల మీదే స్కిట్లు చేస్తున్నావు. ప్రపంచంలో పెళ్ళాలు తప్ప వేరే టాపికే లేదా నీకు? నేను స్కిట్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రపంచం మీదే స్టార్ట్ చేస్తున్నాను, నాకు తెలియకుండా నా పెళ్ళం మీదకి మళ్ళీ పోతుంది ఏంటో మరి. ప్రాణం లేని పెన్నే పెళ్ళాం విలువ గుర్తించింది, ప్రాణం ఉన్న మీరే పెళ్ళాలను గుర్తించట్లేదు. హలో, మేము గుర్తించడం వల్లే మీరు అమ్మలు అవుతున్నారు. మేము గుర్తించడం వల్లే మీరు అమ్మలు అవుతున్నారు, దాని తర్వాత అమ్మమ్మలు అవుతున్నారు, దాని తర్వాత నాన్నమ్మలు అవుతున్నారు, దాని తర్వాత మా తల మీద జేజమ్మలు అవుతున్నారు. ఎక్స్ట్రా జబర్దస్త్ 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీమ్ లీడర్లు అందరూ బారికెళ్ళి బీరు కొట్టుమని ఎంజాయ్ చేస్తుంటే నీ కొంప కూలిపినట్టు కొంపల పడి ఏడుస్తున్నావేంటి నువ్వు? నేను ఏం సాధించానని సెలబ్రేషన్ చేసుకోవాలి? వీళ్ళందరి కోసం ప్రతి శుక్రవారం వాదించడం రోధించడం తప్ప నేనేం సాధించాను చెప్పు? వీళ్ళందరి ముఖాల్లో కళ ఉంది, కానీ నా ముఖం నాగబాబు గారి ముఖంలో కళ్ళలేదు చూడు. సార్ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు ఎందుకో? నేను ఏ సంకల్పం కోసం అయితే టీం లీడర్ అయ్యానో, ఆయన ఏ సంకల్పం కోసం అయితే జడ్జి అయ్యారో, ఆ సంకల్పమే సంకనాకిపోయినప్పుడు మాకెందుకు ఈ సెలబ్రేషన్? మీ మొగాళ్ళు ఎప్పుడు ఇంతే, చిన్న చిన్న విషయాలకు సూర్యులో ఓతగా మండిపోతుంటారు. అదే మా ఆడాలని చూడండి, చంద్రులు ఎంత చల్లగా ఉంటామో, మా ఆడలాగా చల్లగా ఉండడం చేత కాదా మీకు? అదే చాలా మంది దరిద్రులు ఈ చల్లదనాన్ని అలవాటు పడే ఎండలో ఉన్న డి విటమిన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు చూసా ఇంకా నా మీద ఏడిపే స్కిట్లో స్టేజ్ ఏడిపా. నీ మీద ఏడిపే స్కిట్లో పెట్టానే నేను, కొత్తగా ఏడ్చేది ఏముంది? సార్ నమస్తే సార్, చంద్ర గారు స్వీట్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. నేను పెళ్ళాం ఫ్రస్ట్రేషన్ లో ఉంటే మీరు వచ్చి స్వీట్ ఇచ్చి నన్ను కూల్ చేశారు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చంద్ర గారు ఇది పుట్టినరోజు స్వీట్ కాదు సార్, నా పెళ్లి రోజు స్వీట్. నేను పిండానైనా తింటాను, కానీ పెళ్లి రోజు స్వీట్ మాత్రం తిన్నాను దరిద్రుడా. రశ్మి తిన్నది కదా సార్? వాళ్ళంతేరా, పిండానైనా పిండి వంటలా తినేస్తారు వాళ్ళు. పెళ్లి రోజు నాకే స్వీట్ ఇస్తారా దరిద్రుడు? నా మాట వినండి సార్. కొట్టే చంపాయి. ఏంట్రా వినేది? బంద స్వీట్ నుంచి నేను చెప్తున్నా, దరిద్రుడు నా మాట విన్నాడ్రా? ఏ మాట విన్నాడ్రా దరిద్రుడా? దరిద్రుడా చంద్ర గారు మమ్మల్ని పెళ్లి చేసుకోవద్దు అంటారు. మీరు నాగబాబు గారు నాన్నగారు పెళ్లి చేసుకోలేదా? కరెక్ట్ క్వశ్చన్. మేము ఎప్పుడో చేసిన తప్పుకి ఇప్పటికీ బాధపడుతున్నాం. అబ్బా, ఆ బాధ మీరు పడకూడదనే మా అందరి బాధరా. ఈ రోజు మనం ఇద్దరం కొట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒక ఆడది. సంబంధమే లేదు. మగాడికి మగాడు ఎప్పుడు పగోడు కాదురా, ఆడదాని వల్లే పగోళ్ళం అవుతున్నాం రా, అర్థం చేసుకోరా. సార్ ఏదైతే అయింది, పెళ్లిలో స్వీట్ తీసుకోండి సార్. వీడికి నేను లైవ్ లో ఇంత చెప్పినా కూడా వీడు స్వీట్ తినమంటాడు. అందుకే సార్ నేను 100 ఎపిసోడ్ సెలబ్రేషన్ ఎందుకు చేసుకో, ఇలాంటి దరిద్రుల వల్లే సార్. స్వీట్ తినాలా పెళ్ళం చేతుల్లో బతికే దరిద్ర, చెప్పు చేతుల్లో బతికే దరిద్రుడా. ఏమండి పడిసం పడితే ఎంత
ఎంత చిరాగ్గా ఉంటుందో పెళ్ళం పిలిస్తే కూడా అంత చిరాగ్గా ఉంటుంది. అంటుంది. నువ్వు మొన్న తెచ్చిన చీర నాకు నచ్చలేదు, వెళ్ళి మార్చుకొని రాపో. 10 సంవత్సరాల క్రితం నిన్ను తీసుకొచ్చాను, నిన్నే మార్చలేకపోతున్నా. ఈ చీర మారుస్తానే? చీరనే మార్చలేకపోతున్నావు, ఇక జనాన్ని ఏం మారుస్తావు నువ్వు? ముందు ఇంట్లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ టీవీ మార్చు. సౌండ్ వస్తుందా, సీలింగ్ ఫ్యాన్ మార్చదుగా. ఆవిడ కూర్చొని చూడు, 3 కాల కుర్చీ మార్చు. వాటిని మార్చడం చేత కాదు కానీ జనాన్ని మార్చడానికి వచ్చాడబ్బా. జనానికి వీడు ఒక్కడే మొనగాడు పోటుగాడు మిగిలాడు. మరి ఇక్కడ మీతో వాదించడం కన్నా కోట్ల పిచ్చికేసి వాదించడం నేను గెలుస్తాను, కానీ మీతో మాత్రం గెలవలేను. మాతో బాధిస్తే మీకు ఏమొస్తుంది? ఏమొస్తున్నాయి అంటున్నా? స్వేచ్ఛ, ఫ్రీడమ్. చాలా మంది మగాళ్ళు అనుకుంటున్నారు బైక్ నడిపితే బ్యాక్ పెయిన్ వస్తుందని. అది తప్పురా రే, గుర్తు పెట్టుకోండి. సంసారం బండిని మొయ్యలేక, సంసారం భారాన్ని మొయ్యలేక, వీళ్ళు టార్చర్ మొయ్యలేక బ్యాక్ పెయిన్ వస్తుందని చాలా మంది తెలియదు దరిద్రులా మీకు. సంసారంలో సారాంశమే తెలియదు నీకు. నువ్వు సంసారం గురించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు ఏమంటావు నువ్వు? ఇదో 100 స్కిట్ రిహార్సల్ చేసుకోపో. నా భుజం మీద చీరేసావంటే నువ్వు. ఇంట్లో నేను కట్టుకొని చీరలన్నీ స్కిట్ లో నువ్వు కట్టుకొని తిరుగుతున్నావుగా. అన్నీ చెప్పడం మర్చిపోయాను రోజా గారు. ఇంట్లో నేను ఉపయోగపడుతున్నాను, స్కిట్ లో నా చీరలు ఉపయోగపడుతున్నా. వీడే నాకు ఏ రకంగానే ఉపయోగపడట్లేదు. చూసారు నాగబాబు గారు, వీళ్ళకి మనం ఏ రకంగా ఉపయోగపడట్లేదంట. మన ఉప్పు కారాలు తినుకుంటూ మనల్ని ఏ రకంగా ఉపయోగపడట్లేదు అంటారు నాగబాబు గారు. ఏం చేద్దాం నాగబాబు గారు? మనం కింద పడితే లేస్తున్నాం కానీ వీళ్ళు నిందలు పడితేనే లేవలేకపోతున్నాం నాగబాబు గారు. వీళ్ళని క్షమిద్దామంటే మనసు రాదు, శిక్షిద్దామంటే ధైర్యం చాలదు నాగబాబు గారు వీళ్ళకి. అయిపోయింది నీ కంప్లైంట్ ఇవ్వడం. స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తేనే ఎవరు తీసుకోవట్లేదు పోలీస్ స్టేషన్ లో. ఇప్పుడు నీ కంప్లైంట్ ఎవరు తీసుకుంటారు? వెళ్ళి చీరకు ఫాల్స్ కుట్టుపో. ఇది ప్రతి మగాడి ఇంట్లో పరిస్థితి. పెళ్ళైన 1 నెల వరకే మగాడం అనే ఒక సర్టిఫికెట్ ఉంటుంది. దాని తర్వాత ఆ సర్టిఫికెట్ బీరోలో పెట్టేసి ప్రతి మగాళ్ళందరూ చెల్లాల చీరలకు ఫాల్స్, రంగాలకు బొందులు, జాకెట్లో గుండెలు కుడుతున్నారు. ఫాలు కుట్టడం ఏమైనా అయిపోయిందా? నీకు పాలు నువ్వును నీకు పాలు కుట్టడం కన్నా నేను ఇంట్లో ఉండడం బయటకు వెళ్ళడం బెటర్. ఎక్కడికి వెళ్తున్నావు? నాన్నగారి దగ్గరికి వెళ్తున్నా. ఆయన కూడా పెళ్లి అయిపోయింది అక్కడ. అవును కదా, ఆయన పర్లేదు, ఆయనతో నా మార్పు స్టార్ట్ చేస్తాను. పర్లేదు. ఈ కష్టాలన్నీ మనకెందుకు వచ్చారా? నాకు ఒక ఆలోచన వచ్చింది అన్నయ్య. చెప్పరా. నేను అమెరికా వెళ్ళి చిత్రాలు తీద్దారనుకుంటున్నాను. నీకు ఇంగ్లీష్ రాదు కదరా? అక్కడ మాటలతో సంబంధం లేదంటానని. ఒరే ఆటగాడు మావాల ఆటగాడు కాదు. ఈ చీర సుజాతది, ఇచ్చేసేరా. అమ్మా ఈ చీర సుజాత కాదమ్మా, రవలిది. నీకెలా తెలుసురా? సుజాతవే అమ్మా, ఇచ్చేసి వస్తా. ఒరే సుజ్జి, నువ్వు ఇన్సూరెన్స్ కట్టావా? అరే కార్కా బండికా? నీ అందానికి రా. అరే ఎందుకు రారే, అవసరం అరే మనకు. అరే ఆపువా. సుజ్జి ఏంట టెన్షన్ గా ఉన్నావేంటి? రేపు కమిషనర్ వస్తాడు, ఆ క్రిమినల్ లేకపోతే నాకు ప్రమోషన్ ఇవ్వడు. ఎందుకురా? మీలాంటి అందమైన అమ్మాయిలే అందం లేకుండా గంట సార్లు చెప్తున్నాను. అందం ఉంటే ఆగకపోతుండేమో ఇక.